మీ అందరికీ తెలుసు లాంగ్ టర్మ్ కోర్స్ లో మనము వర్క్ ఎనర్జీ పవర్ లెసన్ లో ఉన్నాము. ఈ రోజు లెక్చర్ 3. సో వర్క్ ఎనర్జీ పవర్ లో ఈ రోజు నేర్చుకునేది ఏంటి అంటే పవర్ కాకుండా ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, కొలిజన్స్. యాక్చువల్ గా కొలిజన్స్ అనే టాపిక్ చాలా మంది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో కూడా చెప్తూ ఉంటారు. కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అండ్ కొలిజన్స్ అనేది మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో వస్తుంది, లేదా ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొలిజన్స్ అనేది చాలా మంచి టాపిక్, ఈజీ టాపిక్, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్. సో ఒక్కసారి మళ్ళీ మనము వెయిటేజ్ చూసేద్దాము. వెయిటేజ్ ఐపీఈలో వెయిటేజ్ ఎంత ఉంటుంది? 8 మార్క్ క్వశ్చన్. వర్క్ పవర్ ఎనర్జీలో ఖచ్చితంగా 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఎంసెట్ లో 2 క్వశ్చన్స్, నీట్ లో 2 క్వశ్చన్స్, జేఈ మెయిన్స్ లో 1 క్వశ్చన్ అయితే గ్యారెంటీ. చెప్పలేము, పర్సంటేజ్ ని బట్టి 2 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు మనకి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ పవర్. లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ వర్క్ అంటే ఏంటి చెప్పేసుకున్నాము, అలాగే ఎనర్జీ అంటే ఏంటి కూడా చెప్పేసుకున్నాము. ఇప్పుడు పవర్ అనేది ఈ వర్క్ కి ఎనర్జీకి ఎలా రిలేట్ అయ్యింది నేను ముందే చెప్పాను, ఈ లెసన్ బిగినింగ్ లో చెప్పాను. వర్క్, పవర్, ఎనర్జీ ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్. వర్క్ లేకపోతే ఎనర్జీ లేదు, ఎనర్జీ లేకపోతే వర్క్ జరగదు. వర్క్ ఉన్న ప్రతి చోట మనం పవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో పవర్ కి డెఫినేషన్ ఏంటి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. పవర్ ని మనం సింబల్ ఏంటి అంటే క్యాపిటల్ లెటర్ పి, స్మాల్ లెటర్ పి మొమెంటం, క్యాపిటల్ లెటర్ పి పవర్ కి సింబలైజ్ చేస్తాము. పవర్ is defined as the time rate at which work is done or energy is transferred. The rate of change of work or energy is called power. So power ki formula రాసుకోవాలి అంటే power is equal to work by time. Power is equal to work by time. But according to work energy theorem, పావని చెప్తావా వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుంది? What does work energy theorem says? According to work energy theorem, the work done is equal to దేనికి ఈక్వల్ అవుతుంది? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కూడా మళ్ళీ ఇంకొకటి చెప్పుకున్నాం. ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎస్ పావని ఆన్సర్డ్, కేఎఫ్ మైనస్ కేఐ. వెరీ గుడ్ పావని. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీని నేను డెల్టా కేఈగా రాశాను. అలాగే ఇంకొకటి ఏం చెప్పుకున్నాము? ద చేంజ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వర్క్ ప్లేస్ లో కైనెటిక్ ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ద రేషియో ఆఫ్ వర్క్ డన్ ఇన్ టోటల్ టైమ్ ఇంటర్వెల్ ఈస్ కాల్డ్ యావరేజ్ పవర్. ఎస్, పవర్ లో 2 రకాల పవర్లు ఉంటాయి. ఒకటి యావరేజ్ పవర్, రెండోది ఇన్స్టంటేనియస్ పవర్. యావరేజ్ పవర్ అంటే రేషియో సింపుల్ గా టోటల్ వర్క్ డన్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ నేను ఏదైతే రాశానో ఇది యావరేజ్ పవర్ కి ఫార్ములా అన్నమాట. యావరేజ్ పవర్ ఇస్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ బై టోటల్ టైం టేకెన్. మరి ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏంటి? ఇన్స్టంటేనియస్ ఆ పదానికి మీనింగ్ ఏంటి? టైం లిమిట్ చాలా తక్కువగా ఉండాలి. టైం లిమిట్ బాగా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాము? ఇన్స్టంటేనియస్ పవర్ అంటాం. సో ఇన్స్టంటేనియస్ పవర్ దగ్గరకు వచ్చేటప్పటికి పవర్ ఇస్ ఈక్వల్ టు dw by dt, rate of doing work in a very short interval of time. Actually ga instantaneous power nela rayali, p instant is equal to average power lo limit delta t tends to 0 delta w by delta t ila rastam instantaneous power. సో ఇలా రాసినప్పుడు దీనినే మనం షార్ట్ కట్ లో dw by dt గా రాస్తాము. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే వర్క్ డన్ ప్లేస్ లో ఈ డెరివేషన్ నే నేను ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. P is equal to dw by dt. d by dt of వర్క్ డన్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ప్లేస్ లో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లో ఫోర్స్ ని బయటికి తీసేస్తే ఎఫ్ బార్ డాట్ ds bar by dt. Rate of change of displacement. Rate of change of displacement is nothing but velocity. So power is equal to f bar dot v bar. ఇది ఇన్స్టంటేనియస్ పవర్ కి ఫార్ములా అన్నమాట. p instantaneous is equal to f bar dot v bar. ఇది ఇన్స్టంటేనియస్ పవర్ కి ఫార్ములా. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఎందుకు పెట్టామో ఐడియా వచ్చిందా రాలేదా? ఆల్రెడీ వర్క్ చేసేటప్పుడు చెప్పాను కదా, వర్క్ ఫార్ములా చెప్పేటప్పుడు
ఓకే, వర్క్ ఫార్ములా చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పాను ఏమని, ఎస్ స్కేలార్ క్వాంటిటీ. ఎస్, వెరీ గుడ్ పావని. సో స్కేలార్ క్వాంటిటీ ఆన్సర్ రావాలి అంటే రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ స్కేలార్ క్వాంటిటీ రావాలి అంటే ఖచ్చితంగా డాట్ ప్రొడక్ట్ ఉండాలి. ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ, వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ, కానీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు స్కేలార్ కావాలి. సో పీ బార్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్పి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ వి బార్. ఓకే, పవర్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది చూడండి, పవర్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ. SI unit of power. Yes, very important point to be remembered. Power ki SI unit enti ante watt. Watt అనేది SI unit. ఎక్కడైనా ఒక్కొక్కసారి ఇక్కడ SI units ప్రతిసారి మనం ఎందుకు చెప్పుకుంటాము అంటే యూనిట్ ని చూసి క్వాంటిటీని ఐడెంటిఫై చేయడం కూడా రావాలి. ఎక్కడైనా ఏదైనా క్వాంటిటీలో వాట్ అని ఉంది అంటే ఖచ్చితంగా అది పవర్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కసారి యూనిట్ ని చూసి ఐడెంటిఫై చేయాలి కాబట్టి SI యూనిట్ ఐడెంటిఫై చేస్తాం మనం. SI యూనిట్ ఆఫ్ పవర్ వచ్చేసి వాట్, సింబల్ W. అయితే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ లో మనకి హార్స్ పవర్ కూడా ఇస్తారు. సో 1 హార్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు 746 వాట్స్. 1 హార్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు 746 వాట్స్. ఈ కన్వర్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ పంప్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ అ బిల్డింగ్ కెన్ పంప్ వాటర్ అప్ టు ఫిల్ ఎ ట్యాంక్ వాల్యూమ్. ఒక ట్యాంక్ కి వాల్యూమ్ ఇచ్చారు, ఈ 15 minutes లో ఆ ట్యాంక్ ని ఫిల్అప్ చేస్తుంది ఈ మోటార్ పంప్. ఇఫ్ ద ట్యాంక్ ఈస్ 40 meters above the ground and the efficiency of the pump is 30%, how much electric power is consumed by the pump? ఇక్కడ ఎఫిషియన్సీ అనే ఒక కొత్త పదం వచ్చింది, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఎఫిషియన్సీ అంటే ఒక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా డివైస్ కానీ లేదా ఏదైనా మెషిన్ కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు దాని పవర్ ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దాని ఎఫిషియన్సీతో ఎంత బాగా పనిచేయగలదు, అదే పవర్ కదా. సో ఒక బాడీ ఎంత బాగా పనిచేయగలదు అనేది ఎఫిషియన్సీ కూడా అవుతుంది. ఎఫిషియన్సీ అనేది మీరు ఫస్ట్ ఇయర్ లో ఇంకా చాలా చోట్ల నేర్చుకుంటారు. రెఫ్రిజిరేటర్ హీట్ ఇంజిన్ ఉంటుంది కదా, సో రెఫ్రిజిరేటర్ హీట్ ఇంజిన్ అనేవి కూడా మెషిన్స్. సో అవి కూడా ఎంత బాగా పనిచేయగలుగుతాయి, వాటి ఎఫిషియన్సీని కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం ఫిజిక్స్ లో ఇది ఒక జనరల్ ఫార్ములా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది కేవలం వర్క్ ఫర్ ఎనర్జీ అని కాదు, ఒక జనరల్ ఫార్ములా ఏంటంటే ఎఫిషియన్సీని ఈటా అనే సింబల్ తో చెప్తారు. ఇదేంటిది, ఈటా. ఇలా ఎన్ లా రాసి కిందకి ఇలా లాంగ్ లైన్ గీస్తే ఈటా అంటారు. గ్రీక్ లెటర్ ఆల్ఫా బీటా గామా ఉంటాయి కదా, అలాగా ఈటా అన్నమాట. ఓకే, సో ఈటా అనేది ఎఫిషియన్సీకి సింబల్ గా వాడతాం. సో ఈటా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ ఇంటూ 100. పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ ఇంటూ 100. సో ఇది మన ఎఫిషియన్సీకి ఫార్ములా. సో ఇది జనరల్ ఫార్ములా, కేవలం వర్క్ ఫర్ ఎనర్జీకే కాదు, ఎక్కడ ఎఫిషియన్సీ వచ్చినా కూడా ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే గనక ఈటా వాల్యూ గివెన్ యాజ్ 30%. సో 30% ఎలా రాసుకోవాలి, 30/100 అంటే ఎఫిషియన్సీ వాల్యూ ఎంత, 3/10. నెక్స్ట్ ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాటర్ టు ఫిల్ ఎ ట్యాంక్ ఆఫ్ వాల్యూమ్ గివెన్, టైమ్ గివెన్, అండ్ ఇఫ్ ద ట్యాంక్ ఈస్ 40 meters above the ground, then how much electric power is consumed. ఆ మోటార్ ఎంత పవర్ తీసుకుంది. కన్స్యూమింగ్ అంటే ఏంటి, పవర్ ఇన్పుట్. అంటే ఇండైరెక్ట్ గా మన క్వశ్చన్ లో ఏం అడిగారు, పవర్ ఇన్పుట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా రాసుకోండి. అయితే ఇక్కడ పవర్ అవుట్పుట్ తెలియాలి కదా మనకి. పవర్ అవుట్పుట్ కి ఎలా రాసుకోవాలి అంటే వర్క్ డన్ బై టైం టేకెన్. ఇక్కడ వర్క్ డన్ ఏంటి, కింద ఉన్నదాన్ని 40 meters హైట్ కి తీసుకెళ్ళాలి, ఇది హెచ్. సో వర్క్ డన్ ప్లేస్ లో ఏ ఫార్ములా రాసుకోవచ్చు, ఎంజీహెచ్ రాసుకోవచ్చు కదా, ఎంజీహెచ్ బై టైం. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ ఏ ఎనర్జీగా స్టోర్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ, ఎందుకంటే వాటర్ ని హైట్ కి తీసుకెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ పవర్ అవుట్పుట్ ఇస్ ఈక్వల్ టు ఎంజీహెచ్. మాస్ ఎలా తెలుస్తుంది మరి, పొటెన్షియల్ ఎనర్జీ. ఎస్ పావని, సో వర్క్ డన్ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయ్యింది ఈ కేసులో. సో మరి మాస్ ఎలా తెలుస్తుంది అంటే వాల్యూమ్ ఇచ్చారు కదా, అక్కడి నుంచి మాస్ రాసుకోవాలన్నమాట. మాస్ ఇస్ ఈక్వల్ టు
డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే SI యూనిట్స్ లో 1000 kg/m³ ఇంటూ వాల్యూమ్ ఎంత? 30 m³. సో మీటర్ క్యూబ్ క్యాన్సిల్, 30 ఇంటూ 10³ kg అన్నమాట. దానిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 30 ఇంటూ 10³ ఇంటూ G వాల్యూ ఒక 10 తీసుకుందాం, H 40 బై టైం ఎంత? 15 minutes. మినిట్స్ SI యూనిటా? కాదు కదా. సో CGS లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ లో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే యూనిట్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని ఒకే యూనిట్స్ లో ఉండాలి. ఐదర్ అన్ని SI యూనిట్స్ లో ఉండాలి లేదా అన్ని CGS లో ఉండాలి. సో ఇక్కడ నేను SI లో కన్వర్ట్ చేసుకున్నాను. ఇదంతా సాల్వ్ చేయడమే. 31 times 32 times 2 5 220 చేద్దాము. 5 4 times 5 3 times. సో ఆన్సర్ 4/3 ఇంటూ 10⁴. ఓకే, ఇదేంటి? పవర్ అవుట్పుట్. ఈ పవర్ అవుట్పుట్ ఎంత వచ్చింది మనకి? 4/3 ఇంటూ 10⁴ వాట్స్. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈటా ఇస్ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్. పవర్ అవుట్పుట్ ఎంత? ఓకే, ఈటా వాల్యూ ఎంత? 3/10 కదా. 3/10 ఇస్ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్ ఎంత? 4/3 ఇంటూ 10⁴ బై పవర్ ఇన్పుట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 100. సో ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకి పవర్ ఇన్పుట్ వస్తుంది. ఈ ప్రాబ్లం ఏమైనా అర్థమైందా లేదా? కొంచెం ఆలోచించాలి, కానీ సింపుల్ గానే ఉంటుంది. ఒకసారి అలవాటు అయిందంటే చాలా ఈజీగానే ఉంటుంది. సో మీరు కొత్తగా ఇందులో నేర్చుకున్న ఫార్ములా ఏంటి అంటే ఎఫిషియన్సీకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడైనా కూడా ఎఫిషియన్సీకి ఒకటే ఫార్ములా. ఎఫిషియన్సీ ఈటా ఇస్ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ ఇంటూ 100. ఓకే, కొలిషన్స్ కి వెళ్లే ముందు నేను ఏం చేస్తానంటే పవర్ కి సంబంధించి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్తాను. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్ పవర్. ఓకే, పవర్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో పవర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి బిట్ ఉంటుంది, ఐపీఈలో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇఫ్ ఏ మెషిన్ గన్ ఫైర్స్ n number of bullets, each mass m, ఒక్కొక్క బుల్లెట్ మాస్ m, అలా n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ని బయటకు వదులుతోంది. ఈచ్ మూవింగ్ విత్ వెలాసిటీ v, ఈచ్ బుల్లెట్ వెలాసిటీ v. ఓకే, ఒక్కొక్క బుల్లెట్ వెలాసిటీ v. ఇప్పుడు పవర్ ఆఫ్ మషిన్ గన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ మషిన్ గన్. సో పవర్ కి నార్మల్ గా ఫార్ములా ఏంటి? పవర్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం టేకెన్. అయితే ఇక్కడ వర్క్ డన్ ఏం జరిగింది? వర్క్ డన్ ప్లేస్ లో ఏం రాయాలి? వర్క్ డన్ అంటే నార్మల్ గా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, కానీ ఫోర్స్ ఇవ్వలేదు మనకి, డిస్ప్లేస్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇలాంటప్పుడు మనం వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేస్తాం. బుల్లెట్స్ ని డెలివర్ చేసేటప్పుడు బుల్లెట్స్ కి వెలాసిటీ ఉంది కదా, అంటే బుల్లెట్ వెలాసిటీ ఏమైంది? కైనెటిక్ ఎనర్జీగా స్టోర్ అయింది. సో ఇక్కడ ఈ కేసులో ఈ మషిన్ గన్ ఏదైతే ఉందో ఈ మషిన్ గన్ ఫైర్ చేసే బుల్లెట్స్ వల్ల ఆ వర్క్ డన్ అంతా కైనెటిక్ ఎనర్జీగా స్టోర్ అయ్యింది. సో W ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనము? 12 mv². కానీ 12 mv² అనేది ఒక బుల్లెట్ కైనెటిక్ ఎనర్జీ కదా, ఒక మాస్ ఒక వెలాసిటీ రాసాం. కానీ అలా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి. సో జస్ట్ n తో మల్టిప్లై చేస్తే n ఇంటూ 12 mv² ఏమైంది? ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఇన్ టైం t. సో ఇలా రాసుకోవాలన్నమాట. సో వర్క్ అనే ఫార్ములాలో ఉంటుంది, కానీ వర్క్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? అలాంటప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కానీ అక్కడ అది ఏ ఫామ్ లో స్టోర్ అయ్యింది ఆ ఫార్ములాని వాడుకోవాలి. మీకు ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఐపీఈలో ఒక చాలా 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 హైలీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. 360 బుల్లెట్స్ అని ఒక బిట్ ఉంటుంది. సో మీరు ఐపీఈకి ప్రిపేర్ అయ్యేటప్పుడు వర్క్ ఎనర్జీ పవర్ లెసన్ లో నుంచి 8 మార్క్స్ చదువుతారు కదా. 8 మార్క్స్ చదివినప్పుడు వెనకాల సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ లో నుంచి 360 బుల్లెట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎగ్జామ్ లో ఖచ్చితంగా రాకపోతే నన్ను అడగండి. ఓన్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్. ఓకే,
సో ఏపీలో అయితే ఇది చాలా ఇంపార్టెంట్, బట్ తెలంగాణలో కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి. ఎనీవే నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం. ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను. ఇదొక అప్లికేషన్, నెక్స్ట్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాం. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే ఏ కన్వేయర్ బెల్ట్ is moving and onto which gravel is falling. Gravel is falling at a rate dm by dt. ఐడియా ఉంటుంది కదా మీకు, కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి కదా, ఇలా బెల్ట్ వెళ్తూ ఉంటుంది, బెల్ట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, దీని మీదకి ఇక్కడ నుంచి వచ్చి గ్రావెల్ వచ్చి పడుతుంది అనమాట. సో గ్రావెల్ వచ్చి పడుతుంది, సో గ్రావెల్ మాస్ పెరుగుతుంది కదా, టైం టు టైం గ్రావెల్ మాస్ మారిపోతూ ఉంటుంది, అందుకే డిఎం బై డిటి. డిఎం బై డిటి రాసాము అంటే మాస్ వేరియబుల్, మాస్ వేరియబుల్ సిస్టమ్ అనమాట. డిఎం బై డిటి అంటే టైం తో పాటు మాస్ మారుతోంది, గ్రావెల్ వచ్చి పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కేసులో పవర్ అడిషనల్ ఫోర్స్ రిక్వైర్డ్, ఇది మీకు మొమెంటమ్ లో చెప్తారు. ఇక్కడ ఫస్ట్ కేసు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అడిషనల్ ఫోర్స్ రిక్వైర్డ్, అడిషనల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ద బెల్ట్. ఆ బెల్ట్ అలాగే కాన్స్టాంట్ వెలాసిటీతో మూవ్ అవ్వాలి అంటే విత్ అ కాన్స్టాంట్ వెలాసిటీ v కాన్స్టాంట్ వెలాసిటీతో ఆ బెల్ట్ అలా మూవ్ అవ్వాలి అంటే దానిని ఎంత ఫోర్స్ తో లాగాలి, ఎంత బాగా ఫోర్స్ అప్లై చేయాలి. దీనికి ఫార్ములా ఏంటి అంటే F = v × dm by dt. ఇది నేను లాస్ ఆఫ్ మోషన్ చెప్పేటప్పుడు, చేంజ్ ఇన్ మొమెంటం చెప్పేటప్పుడు చెప్పాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మాస్ వేరియబుల్, వెలాసిటీ కాన్స్టెంట్, అప్పుడు డిఫరెన్సియేషన్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ వాడాలా, యావరేజ్ పవర్ వాడాలా అనే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇన్స్టంటేనియస్ పవరే వాడాలి. ఎందుకు, ఎలా తెలుస్తుంది మనకి, ఎలా తెలిసింది నాకు ఇన్స్టంటేనియస్ పవర్ వాడాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాస్ అనేది టైం తో పాటు వేరీ అయిపోతుంది. సో ఓవరాల్ స్పాన్ లో చూస్తే కంటిన్యూస్ గా మాస్ మారిపోతుంది, కాబట్టి ఓవరాల్ స్పాన్ లో క్యాలిక్యులేట్ చేయలేం. ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్ దగ్గర మాత్రమే మాస్ ని మనము వేరియబుల్ విత్ టైం ని అబ్జర్వ్ చేస్తాం, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇన్స్టంటేనియస్ పవర్ తీసుకోవాలి. ఎప్పుడైతే మాస్ వేరియబుల్ సిస్టమ్ ఉందో ఖచ్చితంగా ఇన్స్టంటేనియస్ పవర్ వాడాలి. ఇన్స్టంటేనియస్ పవర్ ఫార్ములా ఏంటి, F × v. ఓకే, సో ఇక్కడ ఫోర్స్ వెలాసిటీ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి కాస్ 0 అయిపోతుంది. సో F × v. నెక్స్ట్ ఓకే, ఎస్ పావని, ఇట్ ఈస్ F × v. సో F ప్లేస్ లో మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ రాసుకున్నాం కదా, అది సబ్స్టిట్యూట్ చేయాలి. v × dm by dt × v. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా పవర్ కి ఆన్సర్ ఎంత వచ్చింది అంటే v² × dm by dt. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ సిచ్యువేషన్ గనక చూస్తే, కన్వేయర్ బెల్ట్ లేదా వేరియబుల్ మాస్ సిస్టమ్ కనిపిస్తే పవర్ కి డైరెక్ట్ గా ఈ ఫార్ములా వాడేసుకోవచ్చు. ఓకే, సో అందుకే ఈ ఫార్ములాని చెప్పాను. ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే ఇది ఫ్లూయిడ్స్ లెసన్ లో వస్తుంది మనకి. వాటర్ ఆర్ లిక్విడ్, వాటర్ అనే కాదు, లిక్విడ్, ఎనీ లిక్విడ్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ పైప్. ఆ పైప్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. సో అలా బయటకు వస్తున్నప్పుడు ద ఫోర్స్ రిక్వైర్డ్ టు హోల్డ్ ద పైప్. ఆ పైప్ ని పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి అంటే ఎంత ఫోర్స్ కావాలి, ఆ ఫోర్స్ కి ఫార్ములా F = ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ ఫోర్స్ = పవర్ కి, ఓకే, ఫోర్స్ ఫార్ములా ఏమవుతుంది అంటే ρAv². యాక్చువల్ గా ρAv వస్తుంది. ఇది ఎలా వచ్చింది అంటే M × A దగ్గర నుంచి మనకి ఫ్లూయిడ్స్ లెసన్ లో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, బెర్నౌలీస్ థీరం కి ముందు ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అనేది ఒకటి చెప్తారు.
సో ఆ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం వస్తుంది అనమాట ఈ ఫార్ములా. సో పవర్ కి ఫార్ములా కావాలి అంటే ఇప్పుడు పైప్ లో నుంచి వాటర్ బయటకు వస్తుంది, లిక్విడ్ బయటకు వస్తుంది. ఇది వేరియబుల్ మాస్ సిస్టమా, కాన్స్టెంట్ మాస్ సిస్టమా? లిక్విడ్ కంటిన్యూస్ గా బయటకు వస్తుంది అంటే ఇది వేరియబుల్ మాస్ సిస్టమ్. వేరియబుల్ మాస్ సిస్టమ్ కి ఏం చెప్పాను, ఇన్స్టంటేనియస్ పవర్ ఫార్ములా వాడాలి. సో ఇన్స్టంటేనియస్ పవర్ ఫార్ములా F ఇంటూ V. సో రో ఏవి ఇంటూ వి. సో ఆన్సర్ ఏమైంది, రో ఏ వి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి, రిలేషన్ బిట్వీన్ ఇన్స్టంటేనియస్ పవర్ అండ్ యావరేజ్ పవర్. ఇది కూడా ఒకటి ఉంది, రిలేషన్ బిట్వీన్ ఇన్స్టంటేనియస్ పవర్ అండ్ యావరేజ్ పవర్. సో యావరేజ్ పవర్ ఇస్ ఈక్వల్ టు పి యావరేజ్. ఓకే, పి యావరేజ్ కి ఫార్ములా ఏంటి, వర్క్ డన్ బై టైం టేకెన్. వర్క్ డన్ ప్లేస్ లో నేను ఏం తీసుకుంటానంటే హాఫ్ mv స్క్వేర్ బై టైం టేకెన్. ఓకే, సో హాఫ్ mv స్క్వేర్ బై టైం టేకెన్. విని మళ్ళీ ఎలాగా, వి బై టీ. ఓకే, m ని పక్కన పెడదాము, ఒక విని పక్కన పెడితే ఒక వి బై టీ పక్కన పెడదాం. v by t velocity by time, velocity by time అంటే acceleration. సో half into ma into v. ma అంటే force. సో p average is equal to ma అంటే force కదా, f into v by 2. f into v అంటే p instantaneous. సో p instantaneous by 2. p average is equal to p instantaneous by 2. ఇదంతా పవర్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట. ఐ హోప్ మీకు ఇప్పుడు పవర్ అంటే కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు అవర్ టాపిక్ కొలిషన్స్. పవర్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కొలిషన్స్. ఈ పేరులోనే అర్థమైపోతూ ఉంటుంది మనకి, రెండు బాడీస్ ఒకదాంతో ఒకటి డిషుమ్ అనమాట. ఇలా ఒకదాంతో ఒకటి కొల్లాయిడ్ అయినప్పుడు జరిగే ఫినామినా ఏదైతే ఉందో దానిని మనం కొలిషన్స్ అంటాం. కొలిషన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఈవెంట్ ఇన్ విచ్ 2 or more బాడీస్ ఎగ్జర్ట్ ఫోర్స్. ఖచ్చితంగా 2 or more బాడీస్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. 2 or more బాడీస్ ఎగ్జర్ట్ ఫోర్సెస్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ అ రిలేటివ్లీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఖచ్చితంగా వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం లో రెండు బాడీస్ లేదా అంతకంటే ఎక్కువ బాడీస్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడాన్నే మనం కొలిషన్ అంటాం. అయితే కొలిషన్ లో ఇంకా కండిషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే కొలిషన్ లో ఇట్ ఈస్ అన్ యాక్ట్ అని చెప్పాం కదా, ఈ ఈవెంట్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటం అండ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. ఖచ్చితంగా కొలిషన్ జరిగినప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అలాగే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేవి చెక్ చేయాలి. ఓకే, కొలిషన్స్ లో చూసేటప్పటికి ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ కొలిషన్స్ లో రకాలు ఉంటాయి. ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ కొలిషన్స్ టోటల్ లీనియర్ మొమెంటమ్ ఈస్ కన్జర్వ్. ఎస్, ఓకే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. టోటల్ ఇంపల్స్ అండ్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ఈక్వల్ టు ఆపోజిట్ టు దట్ ఆఫ్ సెకండ్. ఎస్, ఇంపల్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఫర్ షార్టెస్ట్ డ్యూరేషన్. ఒక బాడీ ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందో సెకండ్ బాడీ ఫస్ట్ బాడీ మీద అంతే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, కొలిషన్స్ లో టైప్స్ చెప్తాను చూడండి. నేను దీనికి ఒక మ్యాప్ ఇస్తాను మీకు, బికాస్ ఇక్కడ కొంచెం అర్థం కాకపోవచ్చు మీకు. కొలిషన్స్ ఆ టైప్స్ ఆఫ్ కొలిషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ కొలిషన్స్. టైప్స్ ఆఫ్ కొలిషన్స్ లో ఏంటి అంటే రెండు రకాల టైప్స్ ఉంటాయి. ఒకటి బేస్డ్ ఆన్ direction in which bodies are moving and based on conservation of momentum and energy. ఇలా రెండు రకాల కేటగరైజేషన్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్డ్ ఆన్ డైరెక్షన్, ఆ బాడీస్ మూవ్ అయ్యే డైరెక్షన్ ని బట్టి టైప్స్ ఆఫ్ కొలిషన్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ కొలిషన్ ని హెడ్ ఆన్ కొలిషన్ లేదా వన్ డైమెన్షనల్ కొలిషన్ అంటారు.
ఒక టైప్ ఆఫ్ కొలిషన్ ఏంటి అంటే హెడ్ ఆన్ కొలిషన్ లేదా వన్ డైమెన్షనల్ కొలిషన్. సో హెడ్ ఆన్ కొలిషన్ లేదా వన్ డైమెన్షనల్ కొలిషన్ అంటే దీంట్లో ఖచ్చితంగా బిఫోర్ కొలిషన్ అండ్ ఆఫ్టర్ కొలిషన్ బాడీస్ ఓన్లీ ట్రావెల్ అలాంగ్ స్ట్రైట్ లైన్ పాత్. బాగా గుర్తు పెట్టుకోండి, హెడ్ ఆన్ కొలిషన్ అంటే ఈ కొలిషన్ లో బిఫోర్ కొలిషన్ అండ్ ఆఫ్టర్ కొలిషన్ బాడీస్ మూవ్ ఓన్లీ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. అందుకే దీన్ని హెడ్ ఆన్ కొలిషన్ లేదా వన్ డైమెన్షనల్ కొలిషన్ అంటారు. ఇందులో ఇవన్నీ కూడా ఒకే డైమెన్షన్ లో మూవ్ అవుతాయి అన్నమాట. సో ఒక డయాగ్రామ్ చూస్తే మనము లెట్ us కన్సిడర్ ఏ బి ఉన్నాయి. ఇవి రెండు ఇనిషియల్ గా ఇలా మూవ్ అవుతున్నాయి. ఏ కొంచెం స్పీడ్ గా ట్రావెల్ అవుతూ వచ్చి ఏ బి కొలైడ్ అయ్యాయి అనుకుందాం. ఇది బిఫోర్ కొలిషన్, ఇది డ్యూరింగ్ కొలిషన్. నెక్స్ట్ ఆఫ్టర్ కొలిషన్ కూడా ఏ బి మళ్ళీ అదే డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి. ఇది బిఫోర్ కొలిషన్, ఇది డ్యూరింగ్ కొలిషన్, ఇదేంటిది ఆఫ్టర్ కొలిషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్ని సిచ్యువేషన్స్ లోనూ ఒకే స్ట్రైట్ లైన్ లో బాడీస్ మూవ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని హెడ్ ఆన్ కొలిషన్ లేదా వన్ డైమెన్షనల్ కొలిషన్ అంటారు. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే ఆబ్లీక్ కొలిషన్. ఆబ్లీక్ కొలిషన్ లేదా టూ డైమెన్షనల్ కొలిషన్. సో ఆబ్లీక్ కొలిషన్ లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఏ అండ్ బి ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది బిఫోర్ కొలిషన్. డ్యూరింగ్ కొలిషన్ రెండు కలిసే ఉన్నాయి. బట్ ఆఫ్టర్ కొలిషన్ ఇక్కడ నుంచి ఏ ఒక డైరెక్షన్ లో బి వేరొక డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండు కూడా హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ వెళ్తున్నాయి కదా. సో ఆఫ్టర్ కొలిషన్ రెండు యాంగిల్ మేక్ చేస్తూ వెళ్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాము, ఆబ్లీక్ కొలిషన్ అంటారంట. ఇది ఒక టైప్ ఆఫ్ కొలిషన్. నౌ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ వేరే కేటగరైజేషన్ వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ డైరెక్షన్, ఇది బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ. దీంట్లో మనకి 3 టైప్స్ వస్తాయి. ఒకటి ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్, ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్. రెండోది సెమీ ఎలాస్టిక్, సెమీ ఎలాస్టిక్ ఆర్ ఇన్ ఎలాస్టిక్ కొలిషన్. థర్డ్ వన్ వచ్చేసరికి ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్, ప్యూర్లీ ఇన్ ఎలాస్టిక్, సారీ, ప్యూర్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిషన్. ప్యూర్లీ ఎలాస్టిక్, ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్ అండ్ ప్యూర్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. వీటి మీనింగ్ ఏంటి చూద్దాం. ఈ మూడిట్లోనూ కూడా మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్. ఈ మూడిట్లోనూ ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే ఇందాక చదివాం కదా సెకండ్ పాయింట్. ఈ మూడు కొలిషన్స్ లోనూ కామన్ పాయింట్ ఏంటి అంటే మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్. మొమెంటమ్ కన్జర్వ్డ్. ఇక్కడ కూడా మొమెంటమ్ కన్జర్వ్డ్, ఇక్కడ కూడా మొమెంటమ్ కన్జర్వ్డ్. అయితే ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్ లో మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ both are conserved. ఓకే, కానీ సెమీ ఎలాస్టిక్ వచ్చేటప్పటికి మొమెంటమ్ కన్జర్వ్డ్ బట్ కైనెటిక్ ఎనర్జీ నాట్ కన్జర్వ్డ్. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. దీంట్లోకి వచ్చేటప్పటికి ప్యూర్లీ ఇన్ఎలాస్టిక్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మొమెంటమ్ కన్జర్వ్డ్. ప్రతి టైప్ లోనూ మొమెంటమ్ అయితే కన్జర్వ్డ్ ఉంటుంది, బట్ ఇక్కడ కూడా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మరి సెమీ ఎలాస్టిక్ కి ప్యూర్లీ ఇన్ఎలాస్టిక్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఆఫ్టర్ కొలిషన్ బాడీస్ మూవ్ సెపరేట్లీ, కానీ ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్ కి వచ్చేటప్పటికి ఆఫ్టర్ కొలిషన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్ కి వచ్చేటప్పటికి ఆఫ్టర్ కొలిషన్ బాడీస్ స్టిక్ టుగెదర్, బాడీస్ స్టిక్ టుగెదర్ అండ్ మూవ్ విత్ టుగెదర్ అండ్ మూవ్ విత్ కామన్ వెలాసిటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్ లో మూడిట్లోనూ మొమెంటమ్ కన్జర్వ్డ్,
ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిషన్ లో బిఫోర్ కొలిషన్ ఆఫ్టర్ కొలిషన్ బాడీస్ మూవ్ సెపరేట్లీ. సెమీ ఎలాస్టిక్ లేదా ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో మొమెంటం కన్సర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ నాట్ కన్సర్వ్డ్, బాడీస్ మూవ్ సెపరేట్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిషన్. ప్యూర్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్యూర్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో మొమెంటం కన్సర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ నాట్ కన్సర్వ్డ్. ఇంకా ఏం జరుగుతుంది, కొలిషన్ అయిపోయిన తర్వాత ఆ రెండు బాడీస్ కలిసి టుగెదర్ ఒకటే వెలాసిటీతో మూవ్ అవుతాయి. ఈ పేజ్ లో నేను ఏదైతే డ్రా చేశానో ఇది నోట్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కొలిషన్స్ లోకి వచ్చేద్దాం. మన ప్రీవియస్ టాపిక్ కొలిషన్ ఇన్ వన్ డైమెన్షన్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తాయి. కొలిషన్ ఇన్ వన్ డైమెన్షన్ కి ఇంకొక పేరేంటి, హెడ్ ఆన్ కొలిషన్. హెడ్ ఆన్ కొలిషన్ అన్నమాట. సో హెడ్ ఆన్ కొలిషన్ మొమెంటం కన్జర్వేషన్ ని ఎలా రాయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు బాగా తెలియాలి. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏం చెప్తున్నాము, మొమెంటం బిఫోర్ కొలిషన్ ఇస్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిషన్. సో మనం ఇక్కడ ఒక బాడీస్ ని కన్సిడర్ చేస్తే లెట్ us కన్సిడర్ మాస్ m1, మాస్ m2. బిఫోర్ కొలిషన్ ఆ రెండు కూడా v1 వెలాసిటీ v2 వెలాసిటీతో వెళ్తున్నాయి. కొలిషన్ జరిగింది రెండిటికి మధ్యలో. కొలిషన్ తర్వాత కూడా అవి మూవ్ అవుతాయి కదా, m1 m2. కొలిషన్ తర్వాత వెలాసిటీస్ v1 డాష్ v2 డాష్ అనుకుంటే టోటల్ మొమెంటం బిఫోర్ కొలిషన్ m1 v1 ప్లస్ m2 v2, m1 v1 ప్లస్ m2 v2 ఇస్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిషన్. ఇది ఆఫ్టర్ కొలిషన్ కదా, టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిషన్ ఏమైంది, m1 v1 డాష్ ప్లస్ m2 v2 డాష్. ఓకే, ఇది మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ హాఫ్ ఎందుకు రాయలేదు అంటే అది ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. బట్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిషన్ ఇస్ ఈక్వల్ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిషన్. సో ఇక్కడ హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ m1 v డాష్ స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v డాష్ స్క్వేర్. ఓకే, ఇది మన అప్లికేషన్. ఇది ప్రతి దాంట్లోనూ వాడతాము. ఇది ఎస్పెషల్లీ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం దేంట్లో వాడాలి, ప్యూర్లీ ఎలాస్టిక్ లో. మిగతా రెండిటికి అప్లై అవ్వదు, కానీ ఇది మాత్రం మూడిటికి అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈ డెరివేషన్ లో నేను ఇక్కడ డెరివేషన్ చెప్పట్లేదు మీకు, ఎనీవే ఇది మీకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూసారు, మహత్తరమైన ఫార్ములే అన్నమాట. ఇవేంటి అంటే వెలాసిటీస్ ఆఫ్ బాడీస్ ఆఫ్టర్ కొలిషన్. ఇక్కడ చూడండి v1 v2 రెస్పెక్టివ్ వెలాసిటీస్ ఆఫ్టర్ కొలిషన్. కొలిషన్ జరిగిన తర్వాత మాసెస్ యొక్క వెలాసిటీస్ అన్నమాట. m1 వెలాసిటీ v1, m2 వెలాసిటీ v2. ఇక్కడ డయాగ్రామ్ ఏం తీసుకుంటాం మనం బేసికల్ గా అంటే m1 m2 బిఫోర్ కొలిషన్. బిఫోర్ కొలిషన్ m1 u1 వెలాసిటీతో m2 u2 వెలాసిటీతో వెళ్తున్నాయి అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో కొలిషన్ జరిగింది. ఆఫ్టర్ కొలిషన్ దే గాట్ సెపరేటెడ్ అండ్ మూవింగ్ విత్ v1 అండ్ v2 వెలాసిటీస్. ఇప్పుడు మనం ఈ v1 కి v2 కి ఫార్ములా, ఈ v1 v2 ఫార్ములా ఎలా అయినా మగప్ చేసేయాలి, తప్పదు. అయితే దీన్ని గుర్తుపెట్టుకునే విధానం ఒకటి చెప్తాను చూడండి. v1 ఇస్ ఈక్వల్ టు బార్లు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ప్లస్ మైనస్ సింబల్ అప్లై చేస్తాము వెలాసిటీస్ వెక్టార్ క్వాంటిటీస్ కాబట్టి. 1 ఉంది కదా, సో m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2 ప్లస్ ఫస్ట్ m1 లో అయిపోయాయి కదా, మిగిలింది m2 2m2 u2 బై m1 ప్లస్ m2. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా మీ ఇష్టం, బట్ కంపల్సరీగా ఇవైతే బై హార్ట్ వచ్చేయాలి. v2 బార్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఉంది కదా, సో 2 తో స్టార్ట్ అవుతుంది. m2 మైనస్ m1 ఇంటూ u2 బార్లు ఉంటాయి, u2 బార్ బై m1 ప్లస్ m2. ఇక్కడ ఆల్రెడీ 2లు వాడేసాం కాబట్టి 2m1 u1 బై m1 ప్లస్ m2. ఇలా గుర్తుపెట్టుకోండి. v1 బార్ v2 బార్ కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాల్సిందే, తప్పదు. సో v1 బార్ v2 బార్ ఏంటమ్మా, వెలాసిటీస్ ఆఫ్టర్ కొలిషన్. కొలిషన్ జరిగిపోయిన తర్వాత బాడీ యొక్క వెలాసిటీ. ఓకే, ఇందులో ఒక చిన్న డెఫినేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిలియన్స్ అంటారు.
ఈ పదం చాలా తక్కువ వాడడం, ఇదే ఎక్కువగా వాడతాం కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. దీని సింబల్ వచ్చేసి స్మాల్ లెటర్ ఈ. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా ఏంటి? డెఫినేషన్ లోనే ఫార్ములా ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ is defined as the ratio of relative velocity of separation after collision. సెపరేషన్ అంటే కొలిషన్ తర్వాత అవి రెండు సెపరేట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, కొలిషన్ ముందు ఒకదాని వైపు ఒకటి వస్తూ ఉంటాయి. టు ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. దేనికి ఆఫ్టర్ కొలిషన్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ టు బిఫోర్ కొలిషన్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. సో సింపుల్ గా velocity of separation by velocity of approach. So E is equal to V2 minus V1 by U1 minus U2. E is equal to V2 minus V1 by U1 minus U2. ఇందులో ఈ వాల్యూస్ ని బట్టి అది ఏ టైప్ కూడా డిసైడ్ చేస్తారు. E is equal to 1 అయితే అది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ అన్నమాట. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్. అదే E is equal to 0 అయితే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ గనక ఇఫ్ ఇట్ ఈస్ వేరియింగ్ బిట్వీన్ 0 to 1 అప్పుడు అది ఏమవుతుంది అంటే ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో వాల్యూస్ మారుతూ ఉంటాయి, 0 to 1 మధ్యలో ఉంటుంది అనమాట. సో దీనిని బట్టి కూడా మనము ప్రాబ్లమ్స్ చేసే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి యూనిట్స్ ఉండవు, ఇట్ ఈస్ అ యూనిట్ లెస్ క్వాంటిటీ. ఎందుకు? వెలాసిటీ బై వెలాసిటీ కదా, ఇది వెలాసిటీ ఇది వెలాసిటీ. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ కి యూనిట్స్ ఉండవు. స్పెషల్ కేసెస్ ఇన్ ఎలాస్టిక్ కొలిషన్ ఒకసారి చూద్దామా. సో స్పెషల్ కేసెస్ ఇన్ ఎలాస్టిక్ కొలిషన్ నేను మీకు సెపరేట్ గా చెప్తాను. ఎలాస్టిక్ కొలిషన్ లో ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. V1 is equal to M1 minus M2 into U1 by M1 plus M2 plus 2M2 U2 by M1 plus M2. అలాగే V2 is equal to M2 minus M1 into U2 by M1 plus M2 ప్లస్ 2M1 U1 by M1 plus M2. ఇది మనకి బై హార్ట్ వచ్చేయాలి. ఇప్పుడు ఇందులో స్పెషల్ కేసెస్ ఏంటి అంటే కేస్ 1, ఇఫ్ సెకండ్ M1 is equal to M2 అయ్యింది అనుకుందాం. ఇఫ్ M1 is equal to M2, M1 is equal to M2 అయితే V1 V2 వాల్యూస్ చూడండి. V1 is equal to ఇది మొత్తం 0 అయిపోయింది. సో 2M2 U2 లో 2M U2 by M plus M, 2M cancel. V1 is equal to ఎంత వచ్చింది? U2 పక్కన పెట్టండి. V2 కి ఫార్ములా చూస్తే ఇది మొత్తం 0 అయిపోయింది. 2M U1 by 2M, M plus M, 2M cancel. V2 is equal to U1. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే శ్రీనాథ్ గాని ఇద్దరు పామ్నీల్ గాని ఏం అబ్జర్వ్ చేశారు, ఏమన్నా ఐడియా వస్తుందా? ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఆఫ్టర్ కొలిషన్ ఫస్ట్ బాడీ వెలాసిటీ ఇస్ ఈక్వల్ టు బిఫోర్ కొలిషన్ సెకండ్ బాడీ వెలాసిటీ, అలాగే ఆఫ్టర్ కొలిషన్ సెకండ్ బాడీ వెలాసిటీ ఇస్ ఈక్వల్ టు బిఫోర్ కొలిషన్ ఫస్ట్ బాడీ వెలాసిటీ. అంటే ద బాడీస్ వెన్ M1 is equal to M2 అయినప్పుడు ద బాడీస్ ఎక్స్చేంజ్ their velocities after collision. కొలిషన్ తర్వాత అవి వాటి వెలాసిటీని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్, ప్రాబ్లం చెయ్యకుండా కూడా ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ ఒక 2 kg మాస్, అలాగే ఇంకొకటి కూడా 2 kg మాస్. బిఫోర్ కొలిషన్ ఇదేమో 4 meter/second వెలాసిటీతో వెళ్తుంది, ఇదేమో 10 meter/second వెలాసిటీతో వెళ్తోంది అనుకుందాం. సారీ, ఇది 14 meter/second అనుకుందాం, ఇది 10. కొలిషన్ జరిగింది. ఆఫ్టర్ కొలిషన్ వెలాసిటీస్ ఏంటి చెప్పాలి నాకు. ఆఫ్టర్ కొలిషన్ వెలాసిటీస్ ఏమవుతాయి? ఇనిషియల్ గా ఇది 14 తో వెళ్తోంది కదా, అప్పుడు దీని వెలాసిటీ 14 అవుతుంది.
ఇనిషియల్ గా ఇది 10 తో వెళ్తోంది కాబట్టి దీని వెలాసిటీ 10 అవుతుంది. జస్ట్ వెలాసిటీస్ ని ఇలా ఎక్స్టెండ్ చేసి రాస్తే చాలు. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా రివర్స్ చేయాలి అంతే పాపం. అర్థమైంది కదా మీకు? జస్ట్ రివర్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక కేసు చూడండి, చాలా ఇంపార్టెంట్ కేసెస్. కేస్ 2కి వెళ్దాం. ఇఫ్ సెకండ్ బాడీ ఈజ్ అట్ రెస్ట్ అంటారు. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సెకండ్ బాడీ ఈజ్ అట్ రెస్ట్. సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది అంటే ఏంటి? u2 is equal to 0. సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది అంటే u2 is equal to 0. సో u2 0 పెట్టేస్తే v1 ఫార్ములా ఏమైంది? m1 minus m2 into u1 by m1 plus m2. అలాగే v2 ఫార్ములా ఏమైంది? u2 0 కాబట్టి 2m1 u1 by m1 plus m2. ఇక్కడ మనం రెండు కండిషన్స్ తీసుకుంటాం. ఇఫ్ m1 is much greater than m2. ఇలా రాసినప్పుడు ఎప్పుడు కూడా m2 నెగ్లిజిబుల్ అనమాట. m2 ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. నెగ్లెక్ట్ చేసినప్పుడు v1 చూడండి, m2 నెగ్లెక్ట్ అయిపోయింది, m2 అనేది 0 అయిపోయింది, m1 క్యాన్సిల్. సో v1 ప్లేస్ లో ఎంత వచ్చింది? u1. v2 ప్లేస్ లో చూడండి, m2 0 అయిపోయింది, 2u1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2u1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ m1 అనేది ఒక ట్రైన్ అనుకుందాము, m2 అనేది ఒకటి సైకిల్ మీద వెళ్తున్నాడు అనుకుందాం. సైకిల్ మీద వెళ్తూ ఉన్నవాడు రెస్ట్ లో ఉన్నాడు, ట్రైన్ వచ్చి ఆగి ఉన్న సైకిల్ ని గుద్దింది అనమాట. అప్పుడు ఏమైంది? ఆ సైకిల్ డబుల్ వెలాసిటీతో మూవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇఫ్ m2 is much greater than m1. m2 is much greater than m1 అంటే m1 can be neglected. సో v1 ఏమవుతుంది? m1 నెగ్లెక్టెడ్ అంటే m1 0 అయిపోయింది. v1 is equal to minus u1. v2 is equal to ఏమైంది? m1 నెగ్లెక్టెడ్ అంటే ఇది 0 అయిపోయింది, v2 0 అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఆగి ఉన్న ట్రైన్ ని ఒక సైకిల్ ఓడు గుద్దాడు అనమాట. ఆగి ఉన్న ట్రైన్ ని సైకిల్ ఓడు గుద్దాడు. ఆగి ఉన్న ట్రైన్ ని సైకిల్ తో గుద్దితే ఏమవుతుంది? ట్రైన్ ఇనిషియల్ గా 0లోనే ఉంది, ఫైనల్ గా కూడా 0లోనే ఉంది. కానీ ఈ సైకిల్ వాడు మాత్రం ఏమయ్యాడు? మైనస్ సింబల్ ఇండికేట్స్ వాట్? రివర్స్ డైరెక్షన్. సో వాడు ఎంత వెలాసిటీతో ట్రైన్ ని హిట్ చేశాడో అదే వెలాసిటీతో మళ్ళీ బౌన్స్ అవుతాడు అనమాట, వెనక్కి వెళ్తాడు అనమాట. సో ఇలాంటి అప్లికేషన్స్ మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. అదే స్పెషల్ కేసెస్ ఇక్కడ. నెక్స్ట్ ఆబ్లిక్ కొల్లిషన్ చూడండి ఒకసారి. ఆబ్లిక్ కొల్లిషన్ లో ఏంటి అంటే θ1 θ2 ఉండడం వలన ఈ వెలాసిటీ ఏదైతే ఉందో దీనిని మనం 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తాం. సో హారిజాంటల్ డైరెక్షన్ లో, వర్టికల్ డైరెక్షన్ లో సెపరేట్ గా అనాలిసిస్ చేయాలి. హారిజాంటల్ డైరెక్షన్ లో చూడండి, హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఇప్పుడు ఇది v బార్ కదా, v1 ఫైనల్ బార్. సో దీన్ని ఇటువైపు మనం చేస్తే v1 ఫైనల్, ఇటువైపు ఏమొస్తుంది? cos θ1, ఇటువైపు ఏమొస్తుంది? v1 ఫైనల్ sin θ1. అలాగే ఇప్పుడు దీనిని రిజాల్వ్ చేస్తే ఇటువైపు ఏమొస్తుంది? v2 ఫైనల్ cos θ2 అండ్ వర్టికల్ డైరెక్షన్ లో v2 ఫైనల్ sin θ2. ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్ లో ఏమేమి ఉన్నాయి మనకి? v1 cos θ1, v2 cos θ2. సో చూడండి, టోటల్ మొమెంటం బిఫోర్ కొల్లిజన్ ఇది ఒకటే మూవ్ అవుతుంది, ఇది రెస్ట్ లో ఉంది. సో m1 v1 is equal to m1 v1 cos θ1 plus m2 v2 cos θ2. y యాక్సిస్ డైరెక్షన్ లో చూస్తే ఇనిషియల్ గా ఈ బాడీ ఏ డైరెక్షన్ లో వెళ్తోంది? ఓన్లీ అలాంగ్ x. y డైరెక్షన్ లో ఇనిషియల్ వెలాసిటీ లేదు. సో y డైరెక్షన్ లో ఇనిషియల్ మొమెంటం 0, ఫైనల్ మొమెంటం ఏమైంది? m1 v1 sin θ1 ఒకటి పైకి ఉంటే ఇంకొకటి నెగిటివ్ యాక్సిస్ లో ఉంది కాబట్టి మైనస్ m2 v2 sin θ2 రాయాలి. ఇలాగా 2 డైమెన్షనల్ అనాలిసిస్ చేయాలి. ఆబ్లిక్ అంటే 2 డైమెన్షనల్ కాబట్టి 2 డైమెన్షనల్ ని ఎప్పుడు అనాలిసిస్ చేయాలన్నా ఖచ్చితంగా హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్ సెపరేట్ గానే అనాలిసిస్ చేయాలి. కంబైన్డ్ అనాలిసిస్ మనం చెయ్యము, అంత మ్యాథమెటిక్స్ మనం యూజ్ చెయ్యము. ఓకే, స్పెషల్ కేసెస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాము. ఐపీఈ మోడల్ క్వశ్చన్. ఏ బాబ్ ఆఫ్ పెండులం, ఏ బాబ్ ఏ ఇక్కడ ఉంది మనకి. పెండులం ఈజ్ రిలీజ్ టు హిట్ వర్టికల్లీ అనదర్ బాబ్ బి.
ఏ ఒక బాబు, బి ఒక బాబు, దీన్ని వదిలేరు, ఇది వచ్చి దీన్ని హిట్ చేసింది అనమాట. ఇప్పుడు సెకండ్ది ఎలా ఉంది? సెకండ్ బాడీ అట్ రెస్ట్ లో ఉంది కదా, U0 లో ఉంది, U2. Okay, now how high does the bob A rise after the elastic collision? Elastic collision అంటే ఏం చెప్పుకున్నాము? Momentum is conserved, kinetic energy is also conserved. So ఇది ఇనిషియల్ గా ఎంత హైట్ లో ఉందో ఫైనల్ గా కూడా అదే h హైట్ కి వెళ్తుంది. ఓకే, అది ఆన్సర్. నెక్స్ట్, two balls initially traveling along x-axis with opposite velocities collide with each other obliquely. Is it possible that they will move in y-axis after collision? After collision obliquely అన్నాడు కాబట్టి ఖచ్చితంగా there is a chance that they can move in y-axis direction also. Next, define power. Power ni define చేయగలం కదా. Power is rate of doing work done. So power is equal to work done by time taken. Write the expression to find power. Power కి రెండు ఫార్ములా ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ రాసాం, వర్క్ బై టైం అండ్ ఇంకొక ఫార్ములా F into V. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పవర్ రాసేచ్చు మీరు, వర్క్ డన్ కి టైం కి తెలిస్తే. వాల్యూ ఆఫ్ 1 హార్స్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ చెప్తారా ఎవరైనా? 1 హార్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్? ఎన్ని వాట్స్ 1 హార్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు? శ్రీనాథ్ ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను, బట్ పావని చాలా యాక్టివ్ గా ఉంది మంచిన. ఎస్, పావని హ్యావ్ గివెన్ ఆన్సర్ 746 వాట్స్. వెరీ గుడ్ పావని, వెరీ గుడ్. ఓకే, an elevator can carry maximum load of 1800 kg. 1800 kg అనేది మాస్. ఇక్కడ నుంచి వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే m into g చేయాలి. మూవింగ్ అప్ విత్ కాన్స్టాంట్ స్పీడ్. కాన్స్టాంట్ స్పీడ్ అంటే యాక్సలరేషన్ 0. The frictional force opposing the motion is 4000 Newton. Determine power అనుకుంటా. Determine power. Power is equal to F into V కదా. సో వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది, 4000 పైకి యాక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పవర్ కి ఫార్ములా ఏం రాయాలి అంటే ఎఫ్ నెట్ ఇంటూ వి. ఎఫ్ నెట్ ప్లేస్ లో ఎఫ్ ప్లేస్ లో ఏం రాయాలి అంటే వెయిట్ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ వి రాయాలి. ఓకే, వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి, ఇంటూ వెలాసిటీ చేస్తే మనకి వస్తుంది. ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. పెన్ పేపర్ తో రెడీగా ఉండండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరే సాల్వ్ చేయాలి. ఏ బాడీ ఆఫ్ మాస్ m1 collides elastically with another body of mass m2 at rest. Yes, సెకండ్ బాడీ ఎలా ఉంది? రెస్ట్ లో ఉంది. m2 రెస్ట్ లో ఉంది అంటే మీనింగ్ u2 is equal to 0. If the velocity of m1 after collision becomes 2/3 times its initial velocity, so u1 is equal to u అయితే u2 is equal to 0. నెక్స్ట్, v1 ఏమైందన్నారు? 2/3 times of its initial velocity. ఇప్పుడు v2 తెలియాలి కదా, m1/m2 చేయాలి అంటే. అది తెలియకపోయినా పర్లేదు, మనం u2 0 పెట్టేసి v1 తెలిసింది కదా, v1 ఫార్ములా రాసుకుందాం. v1 ఫార్ములా ఏంటి? m1 minus m2 into u1 by m1 plus m2 plus 2m2 u2 by m1 plus m2. అయితే u2 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. ఇప్పుడు v1 ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2/3u. m1 minus m2 అలాగే ఉంచుదాం, మనకి రేషియో కావాలి కాబట్టి m1 minus m2 into u by m1 plus m2. u ने u को मार दिया, क्रॉस मल्टीप्लिकेशन చేసేయాలి. 2m1 plus 2m2 is equal to 3m1 minus 3m2. శ్రీనాథ్ ఈ పాటికి చేసేసి ఉండాలి నువ్వు. సో ఇది ఇటువైపు వస్తే 5m1. ఓకే, ఇది ఇటువైపు వెళ్తే 3m, సారీ నేను రాంగ్ క్యాల్కులేట్ చేశాను. 2m1 ఇటువైపు తీసుకొస్తే 3m1 minus 2m1, m1 is equal to, ఇది ఇటువైపు వస్తే 5m2. సో m1 by m2 is equal to ఆన్సర్ ఎంత? 5:1. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు v1 v2 వాల్యూస్ అయితే తెలియాలి. ఫార్ములా 2 diagrams shown in the situation before and after collision. ఇది బిఫోర్ కొలిషన్ సిచ్యువేషన్, ఆఫ్టర్ కొలిషన్ సిచ్యువేషన్. సో ఇది u1, ఇది u2, ఇది v1, ఇది v2. ఓకే, అన్ని సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంది. మూవింగ్ అలాంగ్ సేమ్ స్ట్రైట్ లైన్.
కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అడిగారు. చాలా సింపుల్ కదా. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా ఏంటి? v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. అవునా? సో v2 మైనస్ v1 అంటే ఎంత? 5 మైనస్ 2 బై u1 మైనస్ u2 8 మైనస్ 2. 5 మైనస్ 2 ఎంత? 3. 8 మైనస్ 2 4. సో ఆన్సర్ 3/4. ఇది టైపింగ్ మిస్టేక్ అనుకుంటా. ఇట్ ఈస్ 3/4. 5 minus 2, 8 minus 2. Yes, 6 kada. Sorry. No, it is 1/4. Is 6 kada. 8 minus 2, 6 kada. So 3 1 times, 3 2 times. Answer 1/2. Option B correct. Okay. Chesesara meer kuda. Yes, Pavani 1/3 ochindha. 1/2 kada Pavani. Yes, 1/2. Very good. Moving on to next question. A car weighing 1000 kg is going up an inclined plane with a slope of 2/25. ఇలా ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటి అంటే sin theta is equal to 2/25 ఇచ్చారనమాట. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఆఫ్ 2/25 అంటే మీనింగ్ 2/25 sin theta is equal to at a steady speed of 18 km/h. ఇది SI యూనిట్ కాదు కాబట్టి 18 into 5/18 చేస్తే ఆన్సర్ ఎంత? 5 m/s. G value given. Power of its engine. సో పవర్ కి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై టైం టేకెన్. ఇక్కడ ఏం వర్క్ జరుగుతోంది? పైకి వెళ్తోంది. ఇంక్లైన్డ్ ప్లేన్ పైకి వెళ్తోంది కదా. బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది. హెచ్ వాల్యూ ఏమవుతుంది మనకు కావాలి. హెచ్ వాల్యూ ఏమవుతుంది? ఇది ఎల్, ఇది తీటా అయితే sin theta is equal to h by l, opposite side by hypotenuse. So h is equal to l sin theta. Okay. So h is equal to l sin theta లేదా h by l is equal to sin theta కదా. sin theta వాల్యూ ఎంత? 2/25. సో ఇలా మనము h by l వాల్యూని h in terms of l క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. సో h in terms of l కాబట్టి ఇక్కడ ఏమైంది? h ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? L into 2/25 రాసుకోవచ్చు. ఓకే. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పవర్ కి ఫార్ములా ఇక్కడ ఏమవుతుంది అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ ఆల్రెడీ గివెన్. ఫోర్స్ ఏంటి అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్ చెప్పాను కదా. వెయిట్ mg కిందకి, ఇటువైపు mg cos theta, పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్, ఇటువైపు ఏముంటుందమ్మా? mg sin theta. ఓకే. సో ఏ ఫోర్స్ వల్ల బాడీ మూవ్ అవుతుంది అంటే mg sin theta వల్ల. కాబట్టి ఫోర్స్ ఫార్ములా ఏం రాయాలంటే mg sin theta ఇంటూ v. ఇక్కడ వర్క్ ఈ ఫార్ములా కన్నా పవర్ ఇస్ ఈక్వల్ టు f ఇంటూ v చాలా ఈజీ అన్నమాట. mg sin theta ఇంటూ v. మాస్ ఎంత? 1000 kg ఇంటూ sin theta ప్లేస్ లో 2/25, వెలాసిటీ ప్లేస్ లో 5 times 5 200 times. సో ఆన్సర్ 400 watts. అంటే 4000 ఇంటూ 10/10 చేస్తే 4 kilowatts వస్తుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ 800 Newton. SI యూనిట్స్ లో ఉంది, ప్రాబ్లం లేదు. ఇఫ్ హీ రన్స్ 4 meter on vertical ladder in 2 seconds, then he needs a power of. వర్టికల్ లాడర్ మీద అంటే 4 meters ఏమవుతుంది? హెచ్ అవుతుంది. 800 ఏమవుతుంది? mg అవుతుంది. సో పవర్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం టేకెన్ లో mgh బై టైం టేకెన్ రాసుకుంటాం మనం. mg ప్లేస్ లో ఎంత రాయాలి? 800, h ప్లేస్ లో 4, టైం టేకెన్ 2 seconds. 2 2s are 4, 8 2s are 16. సో ఆన్సర్ 1600 watts or 1.6 kilowatts. So option C correct. Yes, 1600. Pavani, you are doing very well. Srinath, are you there or not? Srinath is doing problems or not? Solving or not? Solve చేస్తున్నావు కదా Srinath? ఇవన్నీ ఈజీగా ఉన్నాయా లేదా అమ్మ? నెక్స్ట్, a bomb of mass 9 kg explodes into 2 pieces of mass 3 kg and 6 kg. ఒక బాంబ్ ఉంది, ఇది 9 kg. ఇది ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత 3 kg పీస్ ఒకటి, 6 kg పీస్ ఒకటి విడిపోయింది. అయితే యాక్చువల్గా ఈ డయాగ్రామ్ రాంగ్, ఇలా గీయకూడదు.
ఎప్పుడైతే అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఇక్కడ ఏం జరిగింది, ఒక బాంబు ఎక్స్ప్లోడ్ అయ్యేటప్పుడు బయట నుంచి ఎవరు వచ్చి బాంబు ఇలా రిజాల్వ్ చేయరు కదా, బాంబు లోపల జరిగే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయో అక్కడ వెంటనే ఏం గుర్తు రావాలని చెప్పాను, మొమెంటం కన్జర్వ్డ్. ఎప్పుడైతే ఇంటర్నల్ ఫోర్సెస్ మాత్రమే యాక్ట్ అవుతాయో అక్కడ ఏంటమ్మా, మొమెంటం కన్జర్వ్డ్. మొమెంటం కన్జర్వ్డ్ అంటే ఖచ్చితంగా ఈ 9 kg అనేది 2 pieces గా విడిపోయినప్పుడు ఒక డైరెక్షన్ లో 3 kg వెళ్తే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో 6 kg వెళ్ళాలి, in order to maintain the momentum conservation. Momentum conservation జరగాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్ళాలి. సో ఇలా వెళ్ళినప్పుడు మొమెంటం కన్జర్వ్ అయింది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 6 kg మాస్ అడిగారు, 3 kg మాస్ వెలాసిటీ గివెన్. ఓకే, బిఫోర్ కొలిజన్ ఇక్కడ ఏం వాడాలి మనము, మొమెంటం కన్జర్వేషన్ వాడాలి. మొమెంటం కన్జర్వ్డ్ అంటే టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఇస్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ 9 kg ఏమన్నా మూవ్ అవుతుందా, అవ్వట్లేదు. సో టోటల్ మొమెంటం 0 is equal to టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్ అంటే m1 v1 ప్లస్ m2 v2. ఓకే, 0 is equal to m1 3 kg తీసుకుంటే దాని వెలాసిటీ ఎంత 16 ప్లస్ m2 6 kg తీసుకుంటే దాని వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో v2 is equal to 3 minus 3 into 16 by 6. 3 2 times 2 8 times. v2 is equal to minus 8 meter per second. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ టైప్ అయినట్లున్నాయి. సో ఆన్సర్ -8 మీటర్ పర్ సెకండ్. మైనస్ సింబల్ ఎందుకు అంటే ఓకే, కైనెటిక్ ఎనర్జీ కదా అడిగింది మన ఇక్కడ, నాట్ వెలాసిటీ. సో కైనెటిక్ ఎనర్జీ కావాలి అంటే ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా half m2 v2 square. సో half into 6 into 8 into 8. మైనస్ సింబల్ ఎందుకు అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాయి. v1 పాజిటివ్ అయితే v2 నెగిటివ్ అన్నమాట. సో ఇక్కడ మనం 2 3 times 64 into 3 క్యాలిక్యులేట్ చేయాలి. 64 into 3 192. ఎస్, ఆప్షన్ సి కరెక్ట్. ఆన్సర్ 192 joules. క్వశ్చన్ మనం పూర్తిగా చదవాలి అప్పుడప్పుడు. సో కైనెటిక్ ఎనర్జీ కదా అడిగింది క్వశ్చన్ లో, నాట్ వెలాసిటీ. సో కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత 192. ఆన్సర్ వచ్చిందా పావని? ఎస్, ఆప్షన్ సి కరెక్ట్. వెరీ గుడ్. సో మీకు ఇవాళ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ క్లాస్ అమ్మా ఇవాళ క్లాస్. సో ఇలాగే మనము నెక్స్ట్ క్లాసెస్ అన్ని కంటిన్యూ చేద్దాము. కీప్ ఫాలోయింగ్ రైస్ ఫర్ బెటర్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ బెటర్ services. You can improve yourself always with the help of rise. So thank you all for participating. Thank you all. We'll meet you in next class.